నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు రూరల్ మండలం ఆమంచెల్ల గ్రామ పంచాయతీ రైతులు రమేష్ మాట్లాడుతూ మట్టంపాడు గ్రామ సర్వే నంబర్ 3 నందు 395 ఎకరాలు ప్రభుత్వ భూములను ఇనాం భూములుగా కొంతమంది వ్యక్తులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని, ఈ విషయంపై అప్పటి కలెక్టర్ శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లగా విచారణ జరిపించి ఆ భూములను అబియన్స్ లో ఉంచడం జరిగిందని, కోర్టు నందు కేసు జరుగుతోందని, కానీ కొంతమంది మరలా ప్రభుత్వ భూములను తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, కావున అధికారులు పరిశీలించి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెంచలయ్య, జోసెఫ్, శ్రీనివాసులు, ధనంజయ తదితరులు పాల్గొన్నారు. 1980లో నేను చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రుల గారి నుంచి మేము అడవిని మొక్కలు తీసి పాము పుట్టలు అన్నిటినీ తీసి క్లీన్ చేసుకొని ఒక పంటగా ఒక కైలు చేసుకొని మెట్ట భూమిలో దాంట్లో సాగు చేసుకుంటా ఉన్నాం అన్నమాట. 56 కుటుంబరాలు మాది కుటుంబరాలు, మొత్తం ఎస్సీ మాదిగ కుటుంబరాలు ఉంటా ఎన్నో కష్టాలు పడి భూములు గెడ్లు కూడా తిని 10 రూపాయలు కూలీలు పోయి పిల్ల సాగిన మా తండ్రి మట్టింపాడు గ్రామంలో. అదే మట్టింపాడు గ్రామంలో ఆంచాల కోసం ఒక అన్నం లేదు, ఏమి లేదు, ఒక పొలి ఉన్నింది. అది కూడా పొడవలు చేసుకునేదానికి, ముదుగట్లు అవి చేసుకునేదానికి కూడు లేక నీళ్ళు లేక అడవిలో పడి ఆ మొక్కలు తీసుకొని గుడిసేసుకొని ఎన్నో కష్టాలు పడి సేద్యం చేసుకుంటుంటే ఇప్పుడు సంవత్సరానికి వానలు వస్తేనే మినుము వేసుకుంటాం, లేదంటే పనులు పోతుంటాం. ఇప్పుడు మా తండ్రి కూడా మొన్న నీళ్ళలో స్వర్గస్థులు అయిపోయాడు. నాకు ఒక తెలిసిన తర్వాత నుంచి కూడా మేము ఆడే పుట్టి పెరిగింది. నెక్స్ట్ వచ్చేసి 93లో మాదిగ కులానికి 56 పట్టాలు ఇచ్చారు గవర్నమెంట్. దానికి ముందు ఏంటంటే మెట్టా చంద్రశేఖర్ రెడ్డికి పట్టాలు ఉన్నాయని చెప్పేసి 560 ఎకరాలు ఉందని 560 ఎకరాలు ఉన్నాయని ఇంద్రమ్మ ప్రభుత్వంలో భూసేకరణ కింద అతని దగ్గర నుంచి 560 ఎకరాలు తీసేసుకొని అతనికి 200 ఎకరాలు కృష్ణాపట్నం కాడ ఇచ్చినట్టుగా మాకు కొంచెం తెలిసిందనమాట. ఇచ్చి అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోయింది. అప్పటి నుంచి గవర్నమెంట్ ఏం చేసిందంటే పేద ప్రజలకి, ఎస్సీ ఎస్టీలకి అనే టైపులో కేటాయించి భూమిని చేసుకోమని సాగు కింద ఇచ్చిందనమాట. తర్వాత 83లో పట్టాలు కూడా చేసి ఇచ్చింది. ఆడొచ్చేసి నెంబరు ఆయన పేరుంటే ఆంచల్లో కలపనాయకుండా ఈ చాలా విధాలుగా గుడిసెలు పీకేయటం, ఇల్లులు పీకేయటం 1980 నుంచి చేస్తూ వచ్చినా కానీ అన్నీ తట్టుకొని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా 2002లో జామాయిల చెట్లు వేస్తే మా చెట్లు పీకిపిచ్చేసి 500 మందిని తాగుబోతులు పెట్టి, రౌడీలు పెట్టి మమ్మల్ని కొట్టి నానా రభ చేసి 500 మందిని దింపి పీకిచ్చేసారు జామాయిల చెట్లు. విష్ణువర్ధన్ రెడ్డి మనుషులను పంపించి మా పైన మా కైలో వేసిన చెట్లన్నీ పీకేసి చించేసి అడ్డం వచ్చిన నరికేదానికి కూడా సోంపు ఇచ్చారనమాట. వాళ్ళు అంటే తాగేసి కత్తులు ఎత్తుకొని వచ్చేసారు. కానీ మేమంటే భయపడి వెళ్ళిపోయాం. ఈ ఫోటోలు ఏంటంటే చెట్లు చూపించుకునేదానికి ఫోటోలు తీసి ఇంకా భయభాంతి రేపు గుమ్మ అయిపోయాం అనమాట. తర్వాత సిఏ గారికి, కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి అర్జీలు ఇచ్చాం 2002 నుంచి. అయినా కానీ మా దగ్గర కేసులు తీసుకోండి, మీ దగ్గర కాగితాలు ఏమున్నాయి అని. ఎందుకంటే పై నుంచి పెద్ద దారులు రికమెండేషన్లు ఫోన్లు చేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోకుండా కేసులు లేకుండా చేశారు. కావాలంటే పట్టా కాగితాలు చూసుకోండి, ఈ పట్టాకి సంబంధించిన పేరు లిస్ట్. అది జరిగేది సార్. అది ఎట్టుందంటే పచ్చి అడవి అనమాట. అడవిలో ఎవరు సాగు చేయలే వాళ్ళు, మెట్టా చంద్రశేఖర్ కానీ ఎవరు కూడా అడుగు పెట్టల. అసలు ఆ భూములు ఎట్టున్నాయని కూడా తెలియదు వాళ్ళకి. మేము ఆడ పోయి గడ్డపారు కూడా దిగని భూమిలో ఎంతో కష్టపడి మొక్కలతో కూడా తీసి ఆ భూమిలో ఉండే గడ్డలు, పెద్ద గడ్డలు ఉండేదన్నమాట తెల్లగా. ఆ గడ్డలు కూడా తిని బతికిన రోజులు చాలా రోజులు ఉన్నాయి సార్. అంత భూపోరాటం చేసి మేము ఏదో సాగు చేసుకుంటుంటే ఇప్పుడు వచ్చి మా భూములు అని చెప్పేసి వాళ్ళు మా మీద కేసులు పెట్టడం, పేదవాళ్ళని 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం, ఒప్పుకోండి అని మీడియేట్లను పంపించడం, ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా మా మీదే ఉంది సాగు, మేమే సాగు చేస్తున్నాం. అది మంది ఆమంచెల్ల పంచాయతీ మట్టెంపాడు గ్రామం నందు సర్వే నంబర్ 3లో 400 ఎకరాలు కలదండి. ఈ 400 ఎకరాలు 1962లో మెట్టా రాజగోపాల్ రెడ్డి అనే పర్సన్ దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కొనుగోలు చేసినాడు. సో దొంగ డాక్యుమెంట్స్ అంటే ఎలా అని అంటే యాక్చువల్లీ ఇనాము ల్యాండ్ కింద ఇది చూపించున్నారు.
ఇనాం ల్యాండ్ కొనాలి అంటే రైతువారి పట్టా అమ్మేవాళ్ళు రైతువారి పట్టా క్లెయిమ్ చేసుకొని అమ్మాలి. సో అది లేకుండా ఎవరో బీహార్ పర్సన్, మద్రాస్ పర్సన్ అండ్ చెన్నై పర్సన్ వీళ్ళ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 40,000 కొనుగోలు చేస్తున్నారు. సో ఇది కూడా ఎందుకు చేశారు అంటే, సో సీలింగ్ యాక్ట్ వస్తుంది అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది అప్పట్లోనే. సో ఈ 40,000 కొనుగోలు చేసి ఎగైన్ 72లో 50,000 కాంపన్సేషన్ రూపంలో తీసుకొని గవర్నమెంట్కి సరెండర్ చేశారు. అంటే ఇంకా దీనికి ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకి. వన్స్ సరెండర్ చేశారు కాబట్టి కాంపన్సేషన్ రూపంలో 50,000 తీసుకున్నారు. అది చెక్ రూపంలో సహా మొత్తం డీటెయిల్డ్గా నా కాడ ప్రతి కాపీ ఉంది నా కాడ. సో తీసుకొని ఈ భూమికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా సో ఆ భూమి మీద సెంటు భూమి కూడా పొజిషన్లో లేరు. ఈ భూముల్లో ఆమంచల్ల వాళ్ళు, మాలాంటి వాళ్ళు కొనుగోలు చేసి అండ్ వాళ్ళకి పట్టాలు ఇచ్చిన వాళ్ళు కొందరు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్ని దౌర్జన్యంగా మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి ఈ మెటా చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ, విష్ణువర్ధన్ రెడ్డి ఫ్యామిలీ ట్రై చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకి 2011లో భక్తవత్సల్ రెడ్డి చట్టవిరుద్ధంగా వీళ్ళకి మళ్ళీ తిరిగి పట్టాలు ఇచ్చారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని మళ్ళీ పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలని ఈ చట్టవిరుద్ధంగా ఈ భూకుంభకోణాన్ని నేను అప్పుడు కలెక్టర్ శ్రీకాంత్ వారికి తెలియజేశాను. సో ఆ కలెక్టర్ గారు అప్పుడు దీని మీద విచారణ చేసి ఈ పట్టాలను అబైన్స్లో పెట్టి జిల్లా కోర్టులో అండ్ సీసీఎల్లో కేసు ఫైల్ చేసినారు. సో దీనికి ప్రతి దానికి నా కాపీ ఎవిడెన్స్ ఉన్నాయి నా కాడ. సో శ్రీకాంత్ ఇచ్చిన ఆర్డరు. సో వాళ్ళకి ఇంకొక సెంటు భూమి కాడ లేదు. అగైన్ ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ సిబ్బందిని మేనేజ్ చేసుకొని ఈ భూముల్ని భూ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో దీని మీద నేను నిన్న కలెక్టర్ గారికి ఇచ్చాను. దాని మీద విచారణ చేపిస్తానని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వీరందరికీ తెలియజేశాను. సో ఈ భూములు సీలింగ్లో సరెండర్ చేసిన భూములు, వీళ్ళకి సెంటు భూమిగా లేదు. ఇది టోటలీ భూ కుంభకోణం. దీని మీద మీరు కూడా పత్రికలో మీరు కూడా సో మాకు సహకరించి దీని మీద న్యాయం జరగవలసిందిగా మాలాంటి రైతులకి అగైన్ వచ్చి గవర్నమెంట్కి ఇది దాదాపు 300 కోట్ల ప్రాపర్టీ గవర్నమెంట్కి వస్తుంది. సో దీన్ని వీళ్ళు ఏకపక్షంగా వీళ్ళు ఈ భూములను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. సో దీనికి కూడా పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాము. పై లెవెల్లో మీరు తీసుకువెళ్ళి కలెక్టర్ గారికి అండ్ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, సీఎం గారికి మేము లెటర్ పెట్టాము. సో సీఎం గారికి, రెవెన్యూ మినిస్టర్కి లెటర్ పెట్టాము. అక్కడి నుంచి కూడా మాకు రిప్లై వచ్చింది. సో దీన్ని కూడా మళ్ళీ అగైన్ మేము కలెక్టర్ గారిని కూడా కలిసి దీని మీద మళ్ళీ తెలియజేస్తాం. ఈ పెద్ద భూ కుంభకోణం మీద దయచేసి కలెక్టర్ వారు విచారణ జరిపించి మళ్ళీ యాక్షన్ తీసుకొని మళ్ళీ ఈ భూముల్ని సో ఎవరికి సంబంధించిన వాళ్ళకి పంచితే బాగుంటుందని పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను.